నువ్వు బాధపడ్డావు. ఏమైంది ప్రశాంత్, అంత బాధపడుతున్నావు? ఏమైంది? ఏం పరిస్థితులు ప్రశాంత్? ఎప్పుడైనా కూడా పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాంట్లో బాధపడవలసింది మార్గం చెప్తారా? మార్గం అనేది చెప్తా చూడు. చూడు ప్రశాంత్, ఎప్పుడే కానీ ఒక దానికి దేనికైనా కూడా సుఖం అనేది వస్తుంది. అంటే కొన్ని దెబ్బలు తగిలిన తర్వాత సుఖం వస్తుంది. నీకు చిన్న స్టోరీ చెప్తా చూడు. ఒక శిల్పి ఒక చిన్న రాయిని తీసుకొని, గుండె రాయిని తీసుకొని అతను చెక్కంగా ఒక రాయి ఒక శిల్పిగా తయారవుతుంది, ఒక శిలగా తయారవుతుంది. శిలా చేసి తర్వాత ఇలబెడితే కొంతమంది ఆడ పోయి భక్తులు పోయి మొక్కుతారు. ఆ మొక్కల దేవుడు ఎప్పుడు తయారైనంటే కొన్ని దెబ్బలు తగిలిన తర్వాత ఆ శిలారూపం వస్తుంది చూడు, ఆ శిలారూపాన్ని మొక్కుతారు. అందు గురించే మనసులోన కూడా కొన్ని బాధలు వస్తాయి. ఆ బాధలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాంట్లో బాధపడొద్దు ప్రశాంత్, ఎప్పుడైనా కూడా బాధపడద్దు. దానికి బాధలు అనేది మనము సంతోషంగా ఎదుర్కొంటే మాత్రం